नाज़रीन, हम आपको बता दें कि तेलंगाना असेंबली में एक बड़ा सियासी तनाज़ा पैदा हो गया है। स्पीकर ने साबिक़ वज़ीर और एमएलए जगदीश रेड्डी को असेंबली इजलास के दौरान उनके मुबैना नामुनासिब रिमार्क्स के बाइस मुअत्तल कर दिया है। सस्पेंडेड फ्रॉम द सर्विसेज ऑफ द हाउस। इस फैसले के बाद बीआरएस कायदीन में शदीद गुस्सा देखने में आया। जगदीश रेड्डी की मुअत्तली के खिलाफ एहतजाज में शिद्दत आ गई और बीआरएस के कई रहनुमा डॉक्टर भीमराव अंबेडकर के मुजस्समे के करीब एहतजाज पर बैठ गए। उनका कहना था कि ये फैसला गैर मुनसिफाना है और जमहूरी इक़दार के खिलाफ है। एहतजाज में मजीद इजाफा देखते ही पुलिस ने सख्त इक़दाम उठाते हुए बीआरएस कायदीन को हिरासत में ले लिया। पुलिस का कहना है कि अमन व अमान को बरकरार रखने के लिए ये कार्रवाई ज़रूरी थी। ताहम पार्टी कारकुनान का एहतजाज बदस्तूर जारी है। मजीद इत्तलात के लिए आप हमारे साथ जुड़े रहें, देखते रहें क्योंकि ट्रांसमिटेशन। लाइक, शेयर, सब्सक्राइब करना ना भूलें। దాంట్లో భాగంగానే ఇవాళ నన్ను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్లు ఇవి ఆపలేవు ప్రజల గొంతుని. ఏవి లేనాడు కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి ఒక్కరొక్కరిగా మమ్మల్ని తయారు చేసి మొత్తం ప్రపంచానికి తెలంగాణ గొంతును వినిపించి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ నాయకత్వంలో రాడు తగిలిన సైనికులకు మాకు గివి పెద్ద సమస్య కాదు. అసలు పదవులనే ఇట్లా గడ్డిపోసల్లాగా వదిలేసి కేంద్ర మంత్రి పదవి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేల పదవుల దానిక మంత్రి పదవులతో సహా రాజీనామాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇవేవి కొత్తవి కావు, ఇవేవి గతంలో చూడని అనుభవాలు కావు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడింది, ఈ ప్రభుత్వం యొక్క కుట్ర బయటపడింది. మొదలైన 4 నిమిషాలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క బట్టలిపే కార్యక్రమం మొదలైంది. ఈ ఉపన్యాసం పూర్తి అయితే ఆయనతో మమ్మల్ని బర్బాదాలు నిలబెడతారేమో ప్రజల ముందటన్న భయంతో ఈ ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప ఇంకొకటి కాదు ఈ సస్పెన్షన్. తప్పకుండా దీన్ని ప్రజల్లో ఎండగడతాం, న్యాయస్థానం ద్వారా కూడా మేము ఎదుర్కొంటాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మా గొంతు నిరంతరం వినిపిస్తూనే ఉంటాం.